నమస్తే, నేను విజయారెడ్డి. పులివెందులలో నిన్న జరిగిన జెడ్పీటీసీ బై పోల్ గురించి నిన్న మొత్తంగా వార్తలు చూసిరు. ఇందులో ఎవరికి తగ్గ వార్తలు వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు, కానీ మరీ దాన్ని విపరీత ధోరణిలోకి పోయేసి అయిపోయింది. ఇక జెండా పాతేసినాము అనేసి ఈరోజు ఎగిరెగిరి పడుతూ వార్తలు చేస్తున్న విధానం కావచ్చు, ఎగిరెగిరి పడుతూ సోషల్ మీడియాలో చూస్తున్న విధానం కావచ్చు. నిజంగా అసలు ఏం జరిగింది? గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నారు. ముఖ్యంగా నిన్న పోలింగ్ సమయంలో జరిగిన అరాచకము, ఒక విధ్వంసకాండ చూసిరు. అయితే ఈరోజు పత్రికల్లో ఏబిఎన్ రాధాకృష్ణ అండ్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన అది చూద్దాము, సాక్షిలో వచ్చింది చూద్దాము. అసలు మరి కలెక్టర్ ఎందుకు, కడప జిల్లా కలెక్టర్ ఎందుకు పోస్ట్ను డిలీట్ చేసిండ్రు అది కూడా చూద్దాం. నిజంగానే పారదర్శకంగా జరిగి ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా ఎలక్షన్ జరుగుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఏజెంట్లు లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు రాసిన రాత్రిలోనే చూపిస్తాం. అసలు ఎవరైతే పోటీ చేస్తారో ఆ పోటీ చేసిన వ్యక్తి ఓటు వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా అర్థం చేసుకోవాలి కదా. 30 సంవత్సరాల పాటు ఆ గడ్డ మీద పోటీనే లేదని మాట్లాడిన వాళ్ళు, మేము ప్రజాస్వామ్యాన్ని బతికించినాము ఈసారి అని చెప్పిన వాళ్ళు, మరి మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తే 30 సంవత్సరాల పాటు అక్కడ ఆ కుటుంబానికి సంబంధించిన అడ్డాగా మాట్లాడుతున్న నేపథ్యంలో, 30 సంవత్సరాలు టీడీపీ జెండా ఎగరని నేపథ్యంలో, మరి ఈరోజు అసలు బూతులలో ఏజెంట్లు కరువయ్యారా? బూతులలో ఏజెంట్లు లేకుండా, వైసీపీ ఏజెంట్లు లేకుండా ఏ రకంగా భయపెట్టారు? అసలు సొంత అభ్యర్థే ఓటు వేసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని తర్వాత నిజంగానే అంత పారదర్శకంగా చేసి అంత ప్రజాస్వామ్యాన్ని బతికిస్తే ఎందుకు పోలింగ్ బూత్లని ఎందుకు షఫిల్ చేసిరు? పిల్లల్ని మార్చినట్టుగా నిజంగానే కూటమి హామీ ఇచ్చింది, కొన్ని ఎప్పటి నుంచో అవ్వలేని పనులు మేము చేస్తామని చెప్తే ఓట్లు వేశారు, ముందుకొచ్చి అని చెప్పారు. ముందు ఆ పత్రికకు సంబంధించింది కూడా చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు రాసిన కాస్త రాతలు కూడా తెలియాల్సినంత అవసరం ఉంది కదా. ఇది ఆంధ్రజ్యోతిలో రాసింది, చూద్దామా. పులివెందులకు ఓట్ల స్వాతంత్రమట. 4 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంత్రాంగము, ఓటర్లలో ధైర్యం నింపేలా ముందస్తు చర్యలు, పోలింగ్కు ముందే ఎంపీ అవినాష్ అరెస్టు, ఆశాంతం పర్యవేక్షించిన డిఐజీ ఎస్పీ, దీంతో చేతులెత్తేసిన వైసీపీ, ఓటు వేయని పార్టీ అభ్యర్థి, మీది వైసీపీ అయితే మాది కాకి, కాల్చి పారేస్తా, తాగి దూషిస్తున్న వారికి డిఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 76.44% పోలింగు, వంటిముట్టలో 81% 53%, 81.53% రేపు ఫలితాలు. సో ఇక్కడ ఏంటి, దీంతో చేతులెత్తేసిన వైసీపీ. ఇక్కడ ఏమైంది, ముందే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానం పోలింగ్కి ముందే. అసలు పోలింగ్కి ముందే మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టునే అర్థమవుతుంది కదా. అంటే ఎక్కడ వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని అడ్డుకుంటారు కాబట్టి, వాళ్ళు ఉంటే బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందు ఎవరెవరైతే బలంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి పెడితే ఏమవుతుందంటే మనం ఇష్టారాజ్యంగా దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతాది 12వ పేజీలో ఉందంట వార్త. వీళ్ళు రాసిన రాతలు కూడా మేము ముందు తీసుకొస్తాం. 4 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ అట. ఈరోజు వీళ్ళొస్తే తప్ప స్వేచ్ఛగా పోలింగ్ జరగని యత్నాన్ని తెరపైకి తీసుకొచ్చిన యత్నము. నిజంగానే ఆ పరిస్థితి ఉండిందా? నిజంగా అసలు జెన్యున్గా ఏం జరిగిందనేసి ఈ వీడియో చూసేవాళ్ళు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా జరిగిందని వీళ్ళు చెప్తుంటే, అదే మా ఓటు మమ్మల్ని వెయ్యనీయండి బాబు అనేసి పోలీసుల కాళ్ళు పట్టుకున్న వైద్యం, మరి ఆ పరిస్థితి ఎందుకు దాపురించిందనే విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి రాసుంటే మంచిగా ఉంటుంది కదా. బందోబస్తు అంతా ఓట్లంతా వైసీపీ హ్యాండ్సప్ అట. పులివెందులు అంటేనే వైసీపీ గడ్డ అంటూ ప్రచారం చేసుకునేవారు. జడ్పీటీసీ ఎన్నికలు సీన్ మొత్తం రివర్స్ అయింది. నామినేషన్ల ముందు వరకు కూడా టీడీపీ బలహీనంగానే ఉంది. పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోండి ఒకసారి. పులివెందులు అంటేనే వైసీపీ గడ్డ అంటూ ప్రచారం చేసుకునేవారు. ఎవరు చేసుకున్నారు? ఇప్పుడు ఆ వైసీపీ గడ్డ అని టోటల్గా ఒక ఉలుక్ ఎవరికి, అది ఎవరికో ప్రజలకు తెలుసది. దాని మీద ఈరోజు ఎట్లయినా సరే మనము ఎంత అరాచకం చేసైనా సరే, ఎంత తొండాట ఆడైనా సరే, ఎంత దుర్మార్గ పనులు చేసైనా సరే, ఆడ
టీడీపీ జెండా పాతాలి అనేది స్పష్టంగా ప్రచారం చేసుకున్నది ఎవరు? అది వైసీపీ అడ్డా కాబట్టి మేమే దాని మీద ఆ గడ్డ మీద మేము జెండా పాతాలని ప్రచారం చేసుకున్నది ఎవరు? ఇక్కడ దొరికిపోయింది. రెండోది, జెడ్పీటీసీ ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. నామినేషన్ల ముందు వరకు కూడా టీడీపీ బలహీనంగానే ఉంది. ఇక్కడ కూడా ఈ లైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నామినేషన్ల ముందు వరకు కూడా టీడీపీ బలహీనంగానే ఉందట. మరి ఆ తర్వాత ఎలా బలం ముంచుకుంది? ఇగో ఇలా బెదిరించి గొడవలు, అక్రమంగా బైండ్ ఓవర్ కేసులు, ఒకటా రెండా తలలు బగలగొట్టుకోవడాలు. అయితే ఆ మండల వాసులట ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని కూటమి హామీ ఇవ్వడము, పలువురు వైసీపీ ముఖ్య నేతలు చేరడంతో టీడీపీ బలం ముంచుకుంది. అంటే ఏం చేసిరు ఇక్కడ? వీళ్ళ 2 పాయింట్లు. ఎన్నో ఏండ్ల నుంచి అంటే పరిష్కారం కాని సమస్యలని కూటమట పరిష్కరిస్తుందని చెప్పిందట. ఇప్పుడున్న నేపథ్యంలో కూటమి ఏదైనా హామీ ఇస్తే నెరవేరుస్తారు అనే నమ్మకం ఉందా? ఆల్రెడీ సంవత్సర పాలనలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చి మేము అవి నెరవేర్చకపోగా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళు హామీ ఇస్తే ఆ హామీని నమ్మేట బలం పుంజుకుందట టీడీపీకి. రెండోది ఏంటి? వైసీపీ నుంచి బలంగా ఉన్న లీడర్లను చేర్చుకున్నారట. ఎట్లా చేర్చుకొని ఉంటారు? ఆశ చూపించిరా, లేకపోతే భయపెట్టిరా, ఏం చేసిరు? తర్వాత టీడీపీ బలం పుంజుకుందంట. ఎర్రపల్లె, ఎర్రబల్లె, అచ్చివెల్లి బూత్ పోలు ప్రారంభం కాకముందు చిన్నపాటి ఘర్షణలు మాత్రమే జరిగాయి. అయితే వైసీపీకి ఏజెంట్లే కరువయ్యారట. 30 ఏండ్ల పాటు సరే వైసీపీ అడ్డాగా చెప్పుకుంటున్నారు అన్నారు కదా. మరి 30 ఏండ్ల పాటు వైసీపీ అడ్డాగానో లేకపోతే గడ్డగా చెప్పుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి నిజంగానే ఏజెంట్లే కరువైనరా? జెన్యున్గా అంటే చేతులు ఎత్తేసి అసలు మేము ఇంకా పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా కూర్చోమని చేతులు ఎత్తేసిరా? ఒక్కసారి ఇది కూడా ఆలోచించండి లాజిక్. ఎవరైనా కూడా యుద్ధంలో చివరి దాకా పోరాటం చేస్తారు, కానీ మధ్యలోనే చేతులు ఎత్తేసి పోయింటారా? ఏజెంట్లు లేకుండా చేసే పరిస్థితి, ఏజెంట్లని ఏ రకంగా బెదిరించారు, ఏజెంట్ల మీద ఏ రకంగా దాడి చేశారు అనేది నిన్న ప్రజలంతా చూడలేదా? ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు మనకు చేయాల్సినంత డ్యామేజ్ చేశారు, మనకు టైం వస్తుంది అప్పుడు చూపిద్దాం, మౌనంగా ఉన్నట్టు నిర్వేదంగా కార్యకర్తలను శాంతింపజేశారు. మంచిగానే ఉంది కదా. మరి మనం టైం ఎందుకు వచ్చిన గొడవలు అనేసి ఆయన చాలా కూల్గా ఉన్నారని అర్థమే కదా. మీరు మెన్షన్ చేస్తుంది కూడా. అయితే చేసిన అరాచకం అంతా మరి ఎవరు చేసిరో కూడా ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పినట్టే కదా. ఉప ఎన్నికల వైసీపీ నుంచి గుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఈయన తుమ్మలపల్లె, ఈయనకి 1వ బూత్లో సీరియల్ నెంబర్ 538గా ఓటు నమోదింది. అయితే ఆయన అక్కడ ఓట్లు వేయలేదు. పులివెందులో మొత్తము 10,600 ఓట్లు ఉండగా ఇది ఇంకా 2 ఇగో వీళ్ళు చెప్తున్నారట. వీళ్ళు మాకు 30 ఏండ్ల నుంచి మేము ఓటు వేయలేదు, మాకు స్వేచ్ఛ వచ్చింది అనేసి చెప్పినట్టు. సో దీంట్లో చూపిస్తాను ఒకసారి. ఈ యొక్క పిక్చర్ చూడండి. నిన్న మొత్తం కూడా అన్నిట్లలో కూడా వైరల్ అయిన పిక్చర్ కదా. ప్రజాస్వామ్యం పాదాక్రాంతం. స్వేచ్ఛ తెచ్చినామన్నారు కదా, 30 ఏండ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందని ఈరోజు మాట్లాడుతారు కదా. మమ్మల్ని ఆపకండయ్యా, మా ఓట్లు మమ్మల్ని వెయ్యనివ్వండి అంటూ పులివెందుల మండలం నల్లగొండవారిపల్లిలో పోలీసు కాలు పట్టుకొని వేడుకుంటున్న ఓటర్. అంత ప్రశాంతంగా, అంత ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న బైపోల్ జరిగితే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓటరు పోలీస్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? బందిపోట్లను తలపిస్తూ నిర్బంధాలు, తాలిబన్లను మరిపిస్తూ బెదిరింపులు. సో ఇక్కడ అత్యంత దుర్మార్గంగా పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు. ఒక్క బూత్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసులు. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిరు? ఆయన కూడా రాసిండు. అసలు వైసీపీకి ఏజెంట్లే కరువైనరు అన్నారు. దేనికి కరువైనరు? సో అప్రజాస్వామికంగా పోలీసులు వ్యవహరించడం వల్ల ఏజెంట్లు కరువైన అనేది ఇక్కడ న్యూస్. బయట ప్రాంతాల నుంచి వచ్చి బూతుల ముందే రౌడీలు తిష్ట వేసినా పట్టించుకొని వైనం. ఓటేయడానికి 3-4గా కలిసి వస్తున్నా వారిని పోలీసులే కొట్టి వెనక్కి పంపిన దుస్థితి. ఓటేయడానికి 3-4గా కలిసి వస్తున్న వారిని పోలీసులే కొట్టి వెనక్కి పంపిన దుస్థితి. ఒక్కో బూత్లో టీడీపీ పెద్ద లీడర్లు పంచుకొని ఊళ్ళపై దండయాత్ర చేసిరట. పులివెందుల జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటి చుట్టూ 200 మంది టీడీపీ గుండాలు తిష్ట. ఇంటి ముందు షామియానా వేసి కాపలా. ఓట్లు వేయలేకపోయిన జెడ్పీటీసీ అభ్యర్థి. అందులో రాసింది కదా, ఓటు వేయలేకపోయిన అభ్యర్థి అని అంటే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఓట్లు వేస్తారు? 200 మంది టీడీపీ గుండాలకు సంబంధించి ఆయన ఇంటి ముందలనే షామియానా వేసుకొని కాపలా కాస్తూ ఉంటే ఇంక ఎట్లా ఓట్లు వేస్తారు? ప్రతి ఊళ్ళో 300 నుంచి 400 మంది గుండాలు. మోహరింపు, స్థానికులకు బెదిరింపు
చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది. వీళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. పోలీసుల పహారాలో పెద్దబాబు చిన్నబాబు కుట్రామలు, తెల్లవారుజామునే వైసీపీ అవినాష్ రెడ్డి అరెస్టు, వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డితో పాటు కీలక నేతలు గృహ నిర్బంధం, వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లను బూతుల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డగింత, స్లిప్పులు లాక్కొని టీడీపీ మూకలతో దొంగ ఓట్లు వేయించిన రౌడీలు, రౌడీ మూకలకు సహకరించిన కాకీలు, ఒంటిమిట్ల మంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి. శాంతి పద్ధతులు కాపాడాల్సిన కాకిలే పౌరులపై జులుం చేస్తుంటే, ఓటు చోర్లకు పెత్తనమిస్తుంటే ఓటు స్వామ్యం చిన్నపోయింది. తెల్లారక ముందే చిరు చీకట్లు వీడక ముందే కాకి కద్దరు ద్వయం ఏకమై దౌర్జన్యకాండ రాసింది. గడప దాటొద్దు, ఏజెంట్లు రాకూడదంటూ ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువలను నిలువునా పాతరేసింది. ఒక ఎన్నిక 100 కుట్రలు, గంతలు కట్టిన నిఘా కళ్ళతో గల్లంతైన పోలింగ్ కేంద్రాలతో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చిన్నబోయాయి. దొంగ వేటర్ల వేలుపై పడ్డ సిరాజ్ చుక్క సైతం సిగ్గుపడింది. కూటమి నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరిన వేళ బ్యాలెట్ బాక్స్ సైతం మౌనంగా రోధించింది. ఇవన్నీ చూడండి. ఒంటిమిట మండలం చిన్న కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై దాడి చేస్తున్న టీడీపీ గుండాలనేసి ఈ రకంగా ఉన్న నేపథ్యంలో ఏజెంట్లు ఎట్లా కూర్చుంటారు? తమ ప్రాణాలు ఉంటారో తెలియదు, తీస్తారో తెలియదు, దాడి ఏ రకంగా జరుగుతుందో ఊహించని పరిస్థితి ఉంటే కనిపిస్తుంది కదా సాక్షాత్తు. ఇంకోటి ఇక్కడ కాల్చి పారేస్తా నా కడక, వైఎస్ఆర్సీపీ నేతపై డిఎస్పీ మురళి రౌడీజం. దీన్ని ఏం చేసిరంటే ఆ పత్రికలో ఆయన హీరోయిజం కింద చూపించారు. నువ్వెవరు అని అంటే నేను పలానా వైఎస్ఆర్సీపీ అంటే, నువ్వు వైఎస్ఆర్సీపీ అంటే ఏంది, నేను కాల్చి సంపతన నా కొడుకు అనేది. ఇది దీంట్లో మాత్రం ఒక రౌడీజం, ఆ రౌడీజాన్ని వీళ్ళు హీరోయిజంగా చూపించిన వైనం ఇందులో స్టార్టింగ్లో బ్యానర్ ఐటంలో ఉన్న ఐటంలోనే ముందు దాంట్లో కదా. ఒక్కసారి మళ్ళీ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఏం జరిగిందన్న దానికి మీకు ఫోటోలతో సాక్ష్యంతో సహా చూపిస్తున్నాను కదా. దీంతో చేతులెత్తించిన వైసీపీ అశాంతం పర్యవేక్షించిన డిఐజీ ఎస్పీ అట. ఇందులోనే కనిపిస్తుంది కదా, పోలింగ్కి ముందే ఎంపీ అవినాష్ అరెస్టు, దీంతో చేతులెత్తేసిన వైసీపీ. కరెక్ట్, ఇక్కడ పోలింగ్కి ముందే ఎంపీ అవినాష్ అరెస్టు, దీంతో చేతులెత్తేసిన వైసీపీ. ఓటు వేయని పార్టీ అభ్యర్థి ఎందుకు వేయలేదు? అతని ఇంటి ముందు 200 మంది 300 మందిని గుండాలను పెట్టి షామియాన వేసి టెంట్లు వేసి ఇది చేస్తే ఇదంతా కూడా అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడ ప్రజలు చూసిందే కదా. తర్వాత మీది వైసీపీ అయితే మాది కాకి, కాల్చి పారేస్తా. ఆయన మాట్లాడిన ఒక రౌడీలాగా గుండాయిజం చేసే వ్యక్తిలాగా డిఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే దీన్ని వీళ్ళు హీరోయిజంగా చూపించారు. కాల్చి పారేస్తా నా కొడక, వైఎస్ఆర్సీపీ నేతపై డిఎస్పీ మురళి రౌడీయిజం, టీడీపీ గుండాగిరికి పోలీసులు గులాంగిరి, చెక్ పోస్టులతో పులివెందుల అష్టదిగ్బంధం, ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, డీఐజీ కోయ ప్రవీణే రింగ్ మాస్టర్. పులివెందుల మండలం నల్లపరెడ్డి పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటు వేసేందుకు లైన్లో నిల్చున్న టీడీపీ నేత జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లి పొన్న తోటాట. ఇప్పుడు ఏం చెప్తారు ఇది? అందుకే కదా ఇవన్నీ కూడా ఇట్లా దొరకబట్టితే ఏమైందనంటే ఆఖరికి కలెక్టర్ కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ను డిలీట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఏజెంట్లు లేకుండానే ఎన్నికలు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై టీడీపీ మూకల దాష్టికం, పులివెందుల పరిధిలోని అన్ని బూతులలో అరాచకం, ఇళ్లలోకి చొరబడి ఏజెంట్ ఫారాలు చించివేత, కేంద్రాల వద్దకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డగింత, పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను బయటికి గెంటి వేత. సేమ్ ఇంకేముంటుంది, ఏజెంట్లు లేకపోతే యథేచ్ఛగా వాళ్ళకి నచ్చినన్ని ఓట్లు గుద్దేసుకోవచ్చు కదా. మీ కాళ్ళు పట్టుకుంటాం, మా ఓట్లు ఏమయ్యాయి? పులివెందుల మండలం ఓటర్ల ఆక్రోశం, ఆందోళన, నిలదీత. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటు వేయనివని పచ్చ తాలిబన్లు. అసలు ఓటర్లు పోలింగ్ బూత్లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా బెదిరింపులు. ఈ ఫోటో ఒక్క సాక్ష్యం చాలు. అంత అవసరం ఏముంటుంది లేకపోతే? ఇంత ప్రజాస్వామ్యం అని చెప్తూ ఈ ప్రజాస్వామ్యం కాస్త పాదాల కాడ పాదాక్రాంతమైన వైనం కనిపిస్తుంది కదా. ఒకసారి చూడండి. మమ్మల్ని ఆపకండి అయ్యా, మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి అంటూ పులివెందుల మండలం నల్లగొండ వారిపల్లిలో పోలీస్ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ఓ ఓటరు. డన్, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని అంటున్నారు కదా. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మీరు ఇప్పటికీ అందరు చూసే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆ రోతపు మాటలు, ఈ రోతపు రాతలకు సంబంధించి ఈయన ఫస్ట్ది ఇందులో చూడండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప, ఈయన ఎక్స్లో ఎవరైనా చూడండి, ట్విట్టర్ కాస్త ఎక్స్ అయింది కదా, ఎక్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్సీపీ కడప పేజీలో వీళ్ళు పెట్టిన పోస్టు 14 గంటల క్రితం పోస్ట్ అయింది. ఇది జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లి, ఎర్రబెల్ల గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో
పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు. సో ఇక్కడ అయితే ఇందులో ఈ పిక్లోనే ఈ 4 పిక్కులు వేసుకున్నారు కదా, ఈ పిక్స్లోనే దొంగ నోట్లు వేసే వాళ్ళని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది చూసిరు కదా, ఇగో ఇందులో ఈ 1, ఈ 2 ఇక్కడ ఉన్నాడు కలెక్టరు, ఇతను దొంగ ఓట్లు వేస్తున్నాడు, ఇతను దొంగ ఓట్లు వేస్తున్నాడు. ఇది వీళ్ళు బయట పెట్టడంతో ఏం చేసిండంటే ఒక అతను ఇమ్మీడియట్లీ ఏం చేసిండు, ఇందులో ఆయన పెట్టిన దాని కిందనే ఆయన మెయిల్ కింద పెట్టిండు, ఇగో దిస్ పోస్ట్ వాజ్ డిలీటెడ్ బై ది పోస్ట్ ఆథర్ ఇక్కడ పెట్టారు. ఇందులో దొంగ ఓటరు ఉన్నాడట, తొందరగా డిలీట్ చేయండి సార్. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు దీనికి గాను? ప్రజాస్వామ్యబద్ధంగా నడిచింది, అది నడిచింది, ఇది నడిచింది అని చెప్పారు కదా, ఇప్పుడు ఈ సమాధానం ఏం చెప్తారు? కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు ఇష్టం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్, ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలు కనబడుతున్నారు చూసినాం, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కొంచెం కిందికి పోతే ఈ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది జమ్మలమడుగుకు సంబంధించిన. ఇప్పుడు సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన దొంగలంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు? మరి ఎవరెవరి పేర్లను ఇందులో ఇప్పుడు మెన్షన్ చేయాలి అనేసి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఏదైనా నిజంగానే మీరు ఈ ఎలక్షన్లలో అంటే ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్ సందర్భంగా ప్రజాస్వామ్యము, స్వాతంత్రం అనే పెద్ద పెద్ద పేర్లు వాడినరు కదా, బాగున్నాయని ప్రాస కోసం వాడిరా. నిజంగా ఆ పదాలకు విలువ తెలిసి వాటిని గౌరవించాలి, వాటిని కాపాడాలనుకుంటే ఇంత దిగజారరు కదా. సో ఈరోజు ఏంటి, ప్రజలలో ఒక అపనమ్మకాన్ని కలిగించారు. ఓకే, రేపు ఇట్లనే చేయాలేమో అంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఈరోజు మీరు చేసిందే రేపు వాళ్ళు చేస్తారు అన్నట్టుగా ఇలా చెయ్యకూడదు. మేము నిజంగానే కూటమిని చూసి ఓటేసిరు, కూటమి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓటు వేసిరు, కూటమి అమరావతిని కట్టింది అందుకే ఓటేసిరు, అమరావతి బాగా కట్టిరు, ఇలా అమరావతి అసలు నిండా నీళ్లు లేవు, మునిగిపోలేదు, చాలా అద్భుతంగా మేము అమరావతిని డెవలప్ చేసిరు, రేపు మా పులివెందులను కూడా ఇంత అద్భుతంగా డెవలప్ చేస్తారని వేసిరా. దేనికి ఓటేస్తారు? ఓటేస్తారని నమ్మకం ఉంటే మీరు ఫస్ట్ చేసిన ఒక దొంగ లత్కోర్ పని, ఇది ప్రజలు అంటున్నమాట, ఒక దొంగ లత్కోర్ పని ఏంటంటే పోలింగ్ బూత్లను షిఫ్ట్ చేయడం. దేనికి షిఫ్ట్ చేసిరు? అంత గెలుస్తామనే నమ్మకం ఉంటే సపోర్ట్ చేయకుండా నామినేషన్ వేసి ఎవరింట్లో వాడు కూర్చొని ఉంటే అలా మంచిగా ఉంటుండే కదా, తెలియదు కదా, అస్సలు ఆట ఎట్లుంటుందని తెలియదు. ఈ రోజంతా కూడా దొంగాటాడి ఇవాళ మళ్ళీ మీదికెళ్ళి అప్పుడే గెలిచేసినాం క్లారిటీ వచ్చేసింది. ఎందుకు రాదు? దొంగతనంగా ఓట్లు వేసుకుంటే ఎన్ని ఓట్లు వేసుకున్నామో తెలిసిపోయింది కదా, 10,600 ఓట్లలో ఎన్ని ఓట్లు వేసుకున్నామో మీ ఆడ అధికారులను అడ్డు పెట్టుకొని ఏజెంట్లు లేకుండా మొత్తం ఎక్కడికక్కడ ఓట్లన్నీ కూడా రిగ్గింగ్ చేసి కుద్దేసుకున్న తర్వాత ఇంకా తెలియకుండా ఏముంటుంది? ఇవాళ దాన్ని వెటకారంగా ఒక వికృతపు నవ్వుకుంటూ కూడా వార్తలను చూస్తుంటే జుగుప్స కలుగుతుంది. ప్రజలు అసహించుకుంటున్నారు. నేను అంటున్నా కదా, రాబోయే తరాలకైతే నిజంగా ఎలక్షన్లు చూస్తేనే చిర్రెత్తుకొచ్చి అసహ్యము జుగుప్స కలిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అడ్డంగా దొరికి ఏ రకంగా ఆ గెలుపు ఖాయమవుతుంది అనేది జనాలు కూడా అర్థం చేసుకోవాలి. జనాలు ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఏ రకంగా చెప్పులతోటి ముఖాన విసురుతారో, ఆడోళ్ళు అయితే షాటలు విసురుతారో, ఏమి విసురుతారో, చీపురతో కొడతారో కానీ ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే అట్లనే ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఆఖరికి ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకొని బతిమిలాడే పరిస్థితికి వచ్చింది కదా. పచ్చగా అడ్డంగా దొంగలు దొరికిండ్రు అనేసి ఇవాళ నాటివెంద పులివెందుల, నాటివెంద ఒంటిమిట్ట ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు టైం వస్తుంది దేనికైనా కూడా. ఈరోజు అధికారం ఉంది కదా అనేసి అడ్డు పెట్టుకొని దరిద్ర పనులన్నీ చేస్తే, నికృష్ట పనులన్నీ చేస్తే ఎప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవని ప్రజలు చెప్తున్నారు, చేస్తారా గుర్తుంచుకోమని చెప్పి.